నమస్తే. మీతో మాస్టర్ శంకర్రావు. నవయుగ నిర్మాతల్లారా, శ్రమజీవుల్లారా, మీలో ఒక్కడినై శ్రమజీవుల బిడ్డలు మరలా శ్రమజీవులేనా? కూలివాడు కొడుకు మరలా కూలివాడేనా? ఏ రాజ్యాంగంలో రాసి ఉంది? ఏ రాజ్యాంగంలో రాసి ఉంది? పిల్లలు, మన పిల్లలు పాడవడానికి కారణాలు నేను కొన్ని గమనించాను. వారు గురువులను గౌరవించరు, గురువులను ఖాతరు చేయరు, గురువుల మాటలు వినరు. గమనించండి. వాళ్ళకి బాగుపడే వాళ్ళు నచ్చరు. ఇది అందరికీ కాదు. కొన్ని ఆనిముత్యాలున్నాయి, కొన్ని మట్టిలో మాణిక్యాలున్నాయి. పార్టీలు, చెడు తిరుగుళ్ళు, చెడు అలవాటులు. వాళ్ళకి ఇష్టం ఏంటంటే పార్టీలు, చెడు తిరుగుళ్ళు, చెడు అలవాట్లు వాళ్ళని మరలా శ్రమజీవులు చేసే అవకాశం ఉంది. గమనించండి. 13 సంవత్సరాలకే ప్రేమ కావాలంట. ఆడికి 13 సంవత్సరాలకే ప్రేమ కావాలంట. మాస్టర్ పాఠం చెప్తే ముసి నవ్వులు, గిరగిరా కళ్ళు తిప్పుతాడు. దేవుడు ప్రేమ, అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ అనే మాస్టర్ చెప్తే వాడికి అర్థమయ్యే ప్రేమ సినిమా ప్రేమ. ప్రేమ అనగానే వాడిలో ఏదో ఉత్తేజం. 10 పైసలు సంపాదించకుండా పెళ్ళి ఏమిట్రా చుంట. వాడికి జులపాల జుత్తులంట, బొక్కల ప్యాంటులంట. వాడికి తండ్రులు వాడికి నాయనా ఇంటిలో మన కష్టాలు, తరం మారుతుంది, మనం మారాలి, నువ్వు ఒక గొప్పవాడు కావాలి అని తల్లిదండ్రులు వాడికి బోధించి చెప్పవలసిన అవసరం ఉంది. వాడి తప్పు కాదు, వాడి వయసు తప్పు. వాడి చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావం. వాడికి సరైన